తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో అంగన్వాడీల సమస్యలపై నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారం 31వ రోజుకు చేరింది. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని హోలీ క్రాస్ జంక్షన్ వద్ద నిర్వహించిన సమ్మెలో సుమారు 100 మంది అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకురాలు, ప్రాజెక్ట్ డైరెక్టర్ హైమావతి మాట్లాడుతూ గత 31 రోజులుగా అంగన్వాడీ సమస్యలపై సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని, ఆర్థికపరమైన జీతాల సమస్యను, గ్రాడ్యుటీ సమస్యను, సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మేము అడుగుతున్నాం తప్ప అదనంగా మాకు ఏమీ ఇవ్వమని అడగలేదని తెలిపారు. పాదయాత్ర చేసేటప్పుడు అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలు గుర్తున్నారని, అధికారం వచ్చిన తర్వాత అక్కా చెల్లెమ్మలు గుర్తుకు రావడం లేదని ఆరోపించారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా మా మీద ఎస్మా చట్టం ప్రయోగించడం ఏంటని, సీఎం జగన్ మాకు ఇస్తానన్న హామీలు ఇచ్చే వరకు ఈ సమ్మె ఆపేది లేదని తెలిపారు. రాబోయే కాలంలో అంగన్వాడీల సత్తా ఏంటో చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రాజశేఖర్ బాబు, సిఐటియు నాయకులు పద్మనాభయ్య, లక్ష్మయ్య అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చమని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిగివచ్చి చర్చలకు పిలిచి వారి న్యాయమైన కోరికలన్నీ తీర్చాల్సిందిగా మేము యూటీఎఫ్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఎస్మా చట్టాన్ని అంగన్వాడీ కార్యకర్తల మీద ప్రయోగించారు. ఎస్మా చట్టం అనేది అత్యవసర విభాగాలకు వర్తిస్తాయి. మాకేమన్నా మేము పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు అంగన్వాడీ కార్మికులము మీకు అందరికి ఓట్ చేయలేదా జగనన్న? అంగన్వాడీ ఆయాలు కానీ టీచర్లను కానీ బిఎల్ఓ డ్యూటీలు చేశాం. మేము టీచర్స్ చదువుకున్న ఆయమ్మలు కూడా బిఎల్ఓ డ్యూటీలు చేశారు కొన్ని ప్రాంతాల్లో. మేమందరం కూడా ఆ రోజు జగనన్న వస్తే మాకు జీతం పెంచుతాడు, మా న్యాయమైన కోరికలు ఆయన పాదయాత్ర తెలియజేసినట్టు మాకు అన్ని కూడా సమస్యలు తీరుస్తాడు అనే ఉద్దేశంతో మేమే కాకుండా మా కుటుంబాలు ఒక్కొక్క టీచరు 100 కుటుంబాలు 150 కుటుంబాల పరిధిలో మేము గ్రామ స్థాయిలో పనిచేస్తున్నాం. ఈ రోజు మేమే కాదు, మాకు మద్దతుగా మా లబ్ధారులందరూ ఉన్నారు. మా వెనక మా కుటుంబాలు అంతా ఉన్నాయి. ఈ 150 కుటుంబాలు కూడా ఉన్నాయి. మా అందరూ మీకు వద్దని మేము అడుగుతున్నాం. మేమందరం కూడా న్యాయమైన కోరికలు కోరుతున్నాం. మిమ్మల్ని జీతం పెంచాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, మాకు మినీ టీచర్లు మెయిన్ టీచర్లుగా ప్రకటించాలి అనే మెయిన్ డిమాండ్ జీతం పెంచాలి, మినీ టీచర్లు మెయిన్ టీచర్లుగా గుర్తించాలి. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలని అడుగుతున్నాము. ఈయన గుంతం కోరికలు కాదు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఖచ్చితంగా మీరు మాకు న్యాయమైన కోరికలు తీరుస్తారని మేము వేచి చూస్తున్నాము. లేకపోతే అంగన్వాడీ కార్మికులము మా సత్తా ఏదో మీ ప్రభుత్వానికి తెలియపరుస్తాం తొందరలోనే.